వెల్కమ్ టు రాజనీతి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థల మీద దాడి చేశాడని అందరికీ తెలుసు. అందుకే ప్రజలు ఆయన్ని ఓడించి పక్కన కూర్చోబెట్టారు. జనరల్గా రాష్ట్రంలో జరిగే విషయాల మీద ప్రజలకు ఎక్కువ ఆసక్తి ఉంటుంది, ప్రజల పరిశీలన కూడా ఎక్కువగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగ వ్యవస్థల మీద చేసిన దాడి, వాటిని నాశనం చేసిన తీరు, ఇవన్నీ ప్రజలు చూశారు. 60% మంది ప్రజలు ఆయనకు వ్యతిరేకంగా తీర్పిచ్చారు. కానీ మనకు దూరంగా ఎక్కడో ఢిల్లీలో ఇంకో చోట జరుగుతుంటే దాని గురించి పెద్దగా అంత ఆసక్తి చూపించం, అవగాహన కూడా ఉండదు. ఆనాడు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసినంత విధ్వంసం ఇవాళ ఢిల్లీలో కేంద్ర పెద్దలు కూడా చేస్తున్నారు. అదే వ్యవస్థల మీద దాడి. ఏ వ్యవస్థ కూడా స్వతంత్రంగా పనిచేసే పరిస్థితి లేదు ఈరోజు దేశంలో. వ్యవస్థలను చెరబట్టడంలో కేంద్రం అన్నిటికంటే, అన్ని రాష్ట్రాల కంటే, అందరు ముఖ్యమంత్రుల కంటే ముందుంది. వ్యవస్థలను పాదాక్రాంతం చేసుకోవటంలో అన్ని వ్యవస్థలు కూడా మోడీ షాలకి జీ హుజూర్ అనాల్సిందే. అలా అనకపోతే వాళ్ళని శంకరగిరి మాన్యాలు పట్టిస్తారు. తాజాగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకడ్ వ్యవహారమే దీనికి ఉదాహరణ. మిగతా వ్యవస్థల సంగతి పక్కన పెడదాం. తాజా ఉదంతాన్ని మనం తీసుకుంటే జగదీప్ ధంకడ్ని అగౌరవంగా ఆ పదవి నుంచి పంపించేశారు, అర్ధాంతరంగా పంపించేశారు. కారణం ఏంటంటే బీజేపీ పెద్దలకు వచ్చిన ఆగ్రహం. ఈ జగదీప్ ధంకర్ న్యాయశాస్త్ర పట్టభద్రుడు. జనతాదళ నుంచి తొలుత ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీల మీదుగా బీజేపీలోకి వచ్చారు. ఈయన జనరల్గా బీజేపీలో ఏంటంటే ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వాళ్ళకి అగ్రతాంబూలం ఇస్తారు. ఈయనకు ఆర్ఎస్ఎస్ నేపథ్యం లేకపోయినప్పటికీ పుష్కలంగా ఒంటి నిండా కూడా హిందుత్వ భావనలు వంట పట్టించుకొని ఉన్నాడు. జాట్, రాజస్థానీ జాట్. సో అందుకే కొద్ది రోజుల్లోనే బీజేపీ పెద్దల మెప్పు పొందాడు ఈయన. పశ్చిమ బెంగాల్ గవర్నర్గా పనిచేసినప్పుడు అక్కడ మమతా బెనర్జీ గవర్నమెంట్ మీద ఒంటికాల మీద వెళ్ళేవాడు. మమతా ప్రభుత్వంతో నిత్య కలహాలు కొనసాగించాడు, ఇబ్బంది పెట్టాలని చూశాడు. దీంతో బీజేపీ అగ్రజద్వయం బాగా మెచ్చుకొని ఈయన ఉపరాష్ట్రపతిగా ప్రమోట్ చేశారు. ఆ రోజున వెంకయ్యనాయుడు గారి పదవి విరమణ తర్వాత ఆ స్థానంలో ఈ ధంకడ్ని ఉపరాష్ట్రపతిని చేస్తున్నారని తెలిసినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. నోటికి అదుపులేని నేతను రాజ్యాంగబద్ధ పదవి ఉపరాష్ట్రపతిగా నియమించడం ఏంటి అన్న ప్రశ్నలు వచ్చినాయి, విమర్శలు వచ్చినాయి. సరే, మెజారిటీ ఉంది, ఉపరాష్ట్రపతి అయ్యాడు. రాజ్యసభ చైర్మన్గా ఏకపక్షంగా వ్యవహరించారు. ఈయన తీరుకి విపక్షాలు విసిగిపోయినాయి, అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించే ప్రయత్నం చేసినాయి. ఈ దేశంలో ఇప్పటి వరకు ఏ రాజ్యసభ చైర్మన్ మీద కూడా అవిశ్వాస తీర్మానం పెట్టలేదు. కానీ ఇతను ఆ పరిస్థితి తెచ్చుకున్నాడు. కారణం ఏంటి అంటే ఇతను నిరంకుశ పోకడ. అధికార పక్షానికి అనుకూలంగా, విపక్షాలకు వ్యతిరేకంగా వ్యవహరించారు సభలో సభానాయకుడిగా ఉన్నప్పుడు. వన్స్ నువ్వు సభానాయకుడు అయిన తర్వాత పార్టీలతో ఎలాంటి సంబంధం ఉండకూడదు, ఉన్నతంగా వ్యవహరించాలి, అందరికీ అవకాశాలు ఇవ్వాలి. కాకపోతే ఆ రోజుల్లో నడిచిపోయింది. కానీ 40-50 ఏళ్ల క్రితం ఇవాళ ఏ స్పీకర్ కూడా అంత నిష్పాక్షికంగా వ్యవహరించట్లేదు. అధికార పక్షానికే ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు, అలాగే విపక్షాన్ని తొక్కే ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా చోట్ల అదే జరుగుతూ ఉంది. సరే, ఈయన కొంచెం ఎక్కువ చేశాడు. పైగా సబ్ బయట కూడా ఆయన ఇష్టానుసారం మాట్లాడారు. న్యాయ వ్యవస్థ మీద నోరు బారేసుకునేవాడు. తరచుగా కోర్టులను విమర్శించేవాడు, జడ్జిలను విమర్శించేవాడు. న్యాయ వ్యవస్థ పార్లమెంటరీ కార్యనిర్వాహక వ్యవస్థల కంటే గొప్పదేం కాదు, మాతో ఈక్వల్ వ్యవస్థ అది అనేవాడు. కొలీజియం ద్వారా జడ్జిల నియామకాన్ని తప్పుబట్టారు. జడ్జిల నియామకం ప్రభుత్వం ద్వారా జరగాలని డిమాండ్ చేసేవాడు. అలాగే శాసనసభలో, లోక్సభలో ఆమోదించిన బిల్లుల మీద గవర్నర్లు, రాష్ట్రపతి నిర్ణీత సమయంలో సంతకాలు పెట్టాలి అని సుప్రీంకోర్టు తీర్పిచ్చినప్పుడు ఆ తీర్పుని బాహాటంగా విమర్శించాడు ఈయన. ఒకే దేశం ఒకే ఎన్నిక మీద కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి అవుట్రైట్గా మద్దతు ప్రకటించాడు. ఉండాలన్నాడు, అలాగే ఉండాలి సిస్టమ్ అన్నాడు. రాజ్యాంగ పీఠికలో సోషలిస్ట్, సెక్యులరిస్ట్ అనే పదాలు తొలగించాలని కూడా డిమాండ్ చేశారు. అంటే పూర్తిగా బీజేపీ వాదిగా వ్యవహరించాడు ఆయన. ఇక్కడ ఆయన ఉపరాష్ట్రపతిగానో లేదంటే రాజ్యసభ చైర్మన్గానో నిష్పక్షపాతంగా వ్యవహరించాడు, ఉన్నతంగా వ్యవహరించాడని నేను చెప్పట్లేదు. ఆయన ఏకపక్షంగా వ్యవహరించాడు, ఎగిరెగిరి దంచాడు బీజేపీ కోసం. కానీ చివరికి ఆయనకి శంకరగిరి మాన్యాలు పట్టించారు అమిత్ షా, మోడీలు. కారణం ఏంటి అంటే 10 రోజుల క్రితం వరకు అంతా బాగానే ఉంది. ఈ 10 రోజుల్లోనే మార్పులన్నీ జరిగినాయి. జస్టిస్ వర్మ అని మీకు గుర్తుండే ఉంటుంది, ఢిల్లీలో నోట్ల కట్టలు దొరికినాయి ఆయన ఇంట్లో. ఆయన్ని సుప్రీంకోర్టు కూడా ఆయన మీద యాక్షన్ తీసుకోమని సిఫార్సు చేసింది, సుప్రీంకోర్టు నియమించిన కమిటీ. సో ఆయన్ని అభిశంసించాలని నిర్ణయించారు. అన్ని పార్టీలు కూడా ఒక అభిప్రాయానికి వచ్చినాయి.
ఆయన్ని అభిశంసించే తీర్మానం ఒకటి లోక్సభలో ఇచ్చారు, కిరణ్ రిజిజు ఇచ్చారు ప్రభుత్వం వైపు నుంచి. దానికి అన్ని పార్టీలు మద్దతు ప్రకటించినాయి. అలాగే రాజ్యసభలో విపక్షాలు ఇచ్చినాయి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. ఆ తీర్మానాన్ని ధన్కర్ స్వీకరించారు. 63 మంది సభ్యులు సంతకాలు ఉన్నాయి కాబట్టి స్వీకరించాలి, తప్పదు. ఎందుకంటే నిర్ణీత సంఖ్యలో సభ్యులు సంతకం పెట్టిన తర్వాత తప్పనిసరిగా దాన్ని స్వీకరించాలి. లోక్సభలో ప్రవేశపెట్టాక మళ్ళీ రాజ్యసభలో ఈయన దీన్ని తీసుకోవటం బీజేపీ పెద్దలకు ఆగ్రహం కలిగించింది. ఎందుకంటే రాజ్యసభలో దీని మీద చర్చ జరిగితే ఒక కమిటీ వేయాలి అభిశంసనకు. ఆ కమిటీ వేసినప్పుడు పార్టీల వారీగా ప్రాధాన్యత ఇస్తారు, ఎంపిక చేస్తారు. అప్పుడు బీజేపీ మైనారిటీలో ఉంటుంది, విపక్షాలు మెజారిటీలో ఉంటాయి. అది ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది ప్రభుత్వానికని వాళ్ళ భయం. దీంతోపాటు జస్టిస్ శేఖర్ యాదవ్ అని అలహాబాద్ హైకోర్టులో జడ్జిగా పనిచేస్తున్నారు ఒక ఆయన అభిశంసనకు కూడా వీళ్ళు నోటీస్ ఇచ్చారు విపక్షాలు. దాన్ని కూడా పరిశీలిస్తానని చెప్పారు జగదీప్ ధన్కర్. ఇది ఇంకా ఆగ్రహాన్ని కలిగించింది. ఎందుకంటే శేఖర్ యాదవ్ మీద అభిశంసనకు ఎందుకు నోటీసులు ఇచ్చారంటే వీళ్ళు, ఈ జడ్జి గారు విహెచ్పికి సంబంధించిన ఒక మీటింగ్లో పార్టిసిపేట్ చేసి మైనారిటీల మీద నోరు బారేసుకున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అందుకని ఆ వ్యాఖ్యలకు నిరసనగా అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మిత్రపక్షాలు నిర్ణయించినాయి. సో దాన్ని స్వీకరిస్తాననటం బీజేపీకి ఆగ్రహం కలిగించింది. ఎందుకంటే ఆయన వెళ్ళింది విహెచ్పి కార్యక్రమానికి కదా. దీంతో ఇక ఈ రాజ్యసభ చైర్మన్ పంపించాల్సిందని నిర్ణయం తీసుకొని చైర్మన్ను అభిశంసించేందుకు రంగం సిద్ధం చేశారు. సంతకాల సేకరణ కూడా మొదలుపెట్టారు. ఇదే జరిగిందంటే అత్యంత అవమానకర పరిస్థితుల్లో పదవి నుంచి దిగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఉపరాష్ట్రపతికి. సో దీన్నే ఆయనకు చెప్పారు, మరి అభిశంసన ఎదుర్కొంటారా లేదంటే దిగిపోతారా అని చెప్పడంతో ఆయన ఆరోగ్య కారణాలు సాగుగా చూపించి రాజీనామా చేశారనేది ఢిల్లీ రాజకీయ వర్గాల్లో, ఢిల్లీ పాత్రికేయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ఇది. ఇక్కడ ధన్కర్ చేసింది రైటా రాంగా అనే విషయాన్ని పక్కన పెడితే ఉపరాష్ట్రపతి పదవి అనేది రాజ్యాంగబద్ధ పదవి, దేశానికి నాయకుడు తర్వాత నాయకుడు అనుకోవాలి, పార్టీలకు అతీతంగా ఉండే పదవి అది. అలాంటి ఉపరాష్ట్రపతిని అర్ధాంతరంగా పదవి నుంచి దించేశారు. పార్టీ పెద్దల కోపం వస్తే ఎంత పెద్ద పదవిలో ఉన్నా దించేస్తామని డైరెక్ట్గా ఒక సందేశం ఇచ్చారు. రేపు రాష్ట్రపతిని కూడా ఇలా చేయరని గ్యారంటీ ఏం లేదు. మన ప్రజాస్వామ్యంలో బలమైన వ్యవస్థలు ఉన్నాయని చెప్పుకుంటాం మనం. ఏ వ్యవస్థ కావేస్తే సూపర్ బ్రహ్మాండం రాజ్యాంగంలో బలి రాశారని చెప్పుకుంటాం. కానీ ఇవన్నీ చెప్పుకోవటానికే. వ్యవస్థలను గౌరవించిన వ్యక్తులు అధికారంలోకి వస్తే పరిస్థితులు ఇలాగే ఉంటాయి. సంవత్సరం క్రితం ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులు, ఇప్పుడు దేశంలో ఉన్న పరిస్థితులు అనుకోవాలి. వీళ్ళు న్యాయ వ్యవస్థతో సహా అన్ని వ్యవస్థల మీద దాడి చేస్తారు. ఈ వ్యవస్థలను గౌరవించిన వాళ్ళు న్యాయ వ్యవస్థను కూడా గౌరవించరు. అన్ని వ్యవస్థల మీద దాడి చేస్తారు. గతంలో చూసాం కదా, న్యాయ వ్యవస్థ మీద ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి ఆయన అంత్యవాసులు ఎలా దాడి చేశారో చూసాం. ఇవాళ కేంద్రంలో కూడా చూస్తున్నాం న్యాయ వ్యవస్థను ఎంత ఒత్తిడి పెడుతున్నారనేది. గిట్టని పక్షాల మీద, ప్రభుత్వాల మీద దాడులు చేస్తారు, కేసులు పెడతారు, తాము అనుకున్నదే జరగాలనుకుంటారు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. ఈ దేశంలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నియంత స్వామ్యంలో ఉన్నామా అన్న సందేహం వస్తుంది. Like, share and subscribe to Rajaniti channel.